ఇదిగోండి పాయ కర్రీ అబ్బాయి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, ఇంకా కర్రీ రాలేదు. ఇవన్నీ ఇలా మనకి బయటకి కొంచెం షైనీగా వస్తాయి చూడండి పీసెస్. ఆ షైనీగా వచ్చేంత వరకు ఒక 2 నిమిషాలు అన్న తర్వాత ఇప్పుడు దీంట్లో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు వేసుకోవాలి. వేసుకున్నాక మూత పెట్టేసుకోవాలి. కొంచెం అంటే కొంచెం గరం మసాలా స్పైసీనెస్ కోసం అంతే. ఆ యొక్క సూప్ తాగేటప్పుడు కొంచెం మనం తయారు చేసుకున్నది. దీంట్లో పెప్పర్ పౌడర్ ఎక్కువగా వేసుకోవాలి. ఈ యొక్క సూప్కి టేస్ట్ చాలా బాగుంటుంది. పెప్పర్ పౌడర్ మనం ఇంట్లో కచ్చపచ్చ దంచుకుని చాలా బాగుంటుంది. ఇదిగోండి ధనియా పౌడర్. తర్వాత వచ్చి కారం కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేయద్దు. కారం కొంచెమే వేసాం ఎందుకంటే పెప్పర్ పౌడర్ టేస్ట్ ఎక్కువగా డామినేట్ చేయాలి, అప్పుడే బాగుంటుంది. తర్వాత మన సూప్కి కావాల్సినంత సాల్ట్, మనం ఎంత చేస్తున్నాము సూప్ దాన్ని బట్టి సాల్ట్. పింక్ సాల్ట్ వేస్తున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ ఉప్పుదనం అనేది తక్కువగానే ఉంటుంది. ఇలా మంచిగా కలిపేసి ఇప్పుడు వాటర్ వేసేసి మూత పెట్టేసి ఒక 6 to 7 విజిల్స్ రానివ్వాలి. అప్పుడు ఆ సూప్ అయితే సూపర్గా ఉంటుంది. ఓకేనా? మీలో ఎంతమందికి పాయ సూప్ ఇష్టమో నాకు తెలియదు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నాకు టేస్ట్ కంటే ముందు ఆరోగ్యం కోసం ఆలోచిస్తాను.